బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మండే సూర్యుడిపై వరుణదేవుడు నీళ్లు చల్లారు. 2 రాష్ట్రాల్లో వర్షాలకు 7 ప్రాణాలు పోయాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దంచుకొట్టిన వానకు రోడ్లు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ నరకం చూపించింది. గంటపాటు కురిసిన కుండపోత వర్షం కొన్ని చోట్ల 13 సెంటీమీటర్ల వరకు కూడా పడింది. ఉరుములు మెరుపులతో కూడిన గాలివానకు రోడ్లపై చెట్లు, విద్యుత్ పోల్స్ కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కుండపోత ఎటు చూసినా ఈదురుగాలులు, మెరుపుల వర్షం, నిట్ట నిలువునా కుప్పకూలిపోయిన చెట్లు, గంటల తరబడి అంధకారం, అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచేశాయి. భారీ వర్షాలు రైతుల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. హైదరాబాద్లో పలుచోట్ల నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. దాదాపు గంటసేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, ఆల్వాల్, ప్యారడైజ్, ప్యాట్నీ, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర, జీడిమెట్ల, మలక్పేట, ఎర్రగడ్డ, అమీర్పేట, యూసుఫ్గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకియా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డిపిఎస్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఐటీ కారిడార్లో వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం, ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ కోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. టెంట్ల కింద కార్యకర్తలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా సీఎం సభ వాయిదా పడింది. తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం రేవంత్ మున్సిపల్, పోలీస్, విద్యుత్ అధికారులతో సమీక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు కూలిన చోట తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల పిడుగులు పడి 2 మృతి చెందారు. కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమండ్రిలోని ఆర్టీసీ కాంప్లెక్స్, విఎల్పురం, శ్యామల సెంటర్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. గానుగ వీధిలో 2 చెట్లు నేలకొరిగాయి. మరోవైపు విజయవాడలో ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కరెంటు స్తంభాలు నేలకూరి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.